రతన్ టాటా జీవిత కథ. రతన్ టాటా భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలలో ఒకరు. 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించిన రతన్ టాటా, జామ్షెడ్జీ టాటా స్థాపించిన టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు. రతన్ టాటా చిన్నతనంలోనే తల్లిదండ్రుల విభక్తి జరిగింది. అతను తన అమ్మమ్మ నావజ్ బాయి టాటా వద్ద పెరిగాడు. ఆయన కెంపియన్ స్కూల్, ముంబై మరియు బిషప్ కాటన్ స్కూల్, సిమ్లాలో చదువుకున్నాడు. ఆపై అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో డిగ్రీ పూర్తి చేశాడు. 1962లో రతన్ టాటా, టాటా గ్రూప్లో చేరి తన జీవితాన్ని సంస్థ అభివృద్ధికి అంకితమిచ్చాడు. మొదట టాటా స్టీల్లో అప్రెంటిస్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్ టాటా తన నాయకత్వంతో టాటా గ్రూప్ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాడు. టాటా నానో, సామాన్య ప్రజల కోసం ప్రపంచంలోనే తక్కువ ధరలో కారును తీసుకువచ్చాడు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుగోలు. ఇది భారతదేశ కంపెనీల ప్రావీణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. టెట్లీ టీ, కోరస్ స్టీల్ వంటి అంతర్జాతీయ సంస్థలను కొనుగోలు చేసి టాటా గ్రూప్ను అంతర్జాతీయ మార్కెట్లో నిలబెట్టాడు. రతన్ టాటా వ్యక్తిగతంగా తక్కువ మాటలు చెప్పే, సింపుల్ జీవనశైలిని అనుసరించే వ్యక్తి. తన సంపదలో ఎక్కువ భాగాన్ని ప్రజల సంక్షేమం కోసం దానం చేశాడు. భారతదేశం కోసం, సమాజం కోసం ఆయన చేసిన సేవల కారణంగా భారతరత్న పురస్కారానికి కూడా నామినేట్ చేయబడ్డారు. రతన్ టాటా జీవితానికి ముఖ్యమైన సందేశం: కష్టపడటం, ప్రామాణికత మరియు వినయంతో మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.